కాపు సామాజిక వర్గానికి ఆగ్రహావేశాలు తెప్పించారా పవన్ కళ్యాణ్ గారు తన మాటలతో. ఇప్పుడు తూర్పు తీరాన కాపులు తమ స్వరాన్ని చాలా గట్టిగా, చాలా బిగ్గరగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బిగ్గర స్వరం ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారికి, జనసేనకి ఇబ్బందులు తెచ్చిపెడుతుంది అనేది, ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు గత కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, దాని మీద కాపులు రియాక్షన్ కొంతగా వచ్చినా ఇప్పుడు పూర్తి స్థాయిలో పెరిగింది అనేది ఈ నేపథ్యంలోనే తూర్పు తీరంలో ఏపీ రాజకీయాలు ఎప్పుడు ఖచ్చితంగా ముడిపడి ఉంటాయి, ముందుకు సాగుతూ ఉంటాయి. అది ఉమ్మడి రాష్ట్రంలోనైనా, అలాగే విభజన ఏపీలో అయినా సరే ఖచ్చితంగా అక్కడ సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే టీడీపీ కూటమి ఏపీలో కొలువుదీరి 2 ఏళ్ళు మాత్రమే అయింది. ఇంతలో కాపులు గర్జిస్తున్నారు. దాంతో వారి విషయంలో ఏదో ఒకటి చేసి దగ్గర తీసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. అయితే మెల్లమెల్లగా మొదలైన ఈ అసంతృప్తి స్వరం అయితే ఇప్పుడు చాలా బిగ్గరగా మారుతుంది. మారకుండా ఉండాలని ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అవ్వట్లేదు. ఒకప్పుడు కాపులకు రిజర్వేషన్లు కల్పించాలి అంటూ అప్పట్లో రిజర్వేషన్ పోరాట సమితి రాజమండ్రిలో తొలి సమావేశం అయితే అయింది. కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడు చాలా బగ్గుమంటోంది. జనసేన మీద కూడా విసురుతోంది. కారణం ఏంటంటే 2 ఏళ్ల క్రితం తాము గెలిపించిన కూటమి ప్రభుత్వం తమకిచ్చిన హామీలను అయితే నెరవేర్చలేదు అనేది కాపు సమితి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు. కీలకంగా కాపు జాతి కోసం కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి అంటూ ఒక తొలి హెచ్చరిక మొన్న రాజమండ్రిలో జరిగిన మీటింగ్లో అయితే గట్టిగా వినిపించారట కాపు సామాజిక వర్గం. ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఎందుకంటే 2024 ఎన్నికల్లో వాళ్ళందరూ కలిసి కూటమిని గెలిపించాలని కరపత్రాలు సైతం, పాంప్లెట్లు సైతం ముద్రించి ఇంటింటికి వెళ్ళి పంచి వచ్చారు అనేది వాళ్ళు బాహాటంగానే చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తాము రిజర్వేషన్లు ఇవ్వలేమని అప్పుడు బాహాటంగా చెప్పేశారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇస్తాము అని చెప్పి ఇవ్వలేదు అనేదే ఇప్పుడు దాన్ని పవన్ కళ్యాణ్ గారు కనీసం ప్రశ్నించట్లేదు అనేది ఇప్పుడు కాపు సామాజిక వర్గంలో మొదలైన ఆగ్రహం. అంటే ఒక రకంగా మొన్న రాజమండ్రి సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, నేను ఒక కులానికి నాయకుడిని కాదు, ఒక కులమే వెంట పెట్టుకు తిరగను, ఇలా ఎప్పుడైతే చెప్పారో దాంతో ఆగ్రహం అయితే వెళ్ళగక్కారు కాపులందరూ కూడా. అందుకే కాపుల నుంచి తిరుగుబాటు మొదలైంది. ఏ రాజమండ్రిలో అయితే మాట్లాడారో అదే రాజమండ్రిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఒక గట్టి హెచ్చరిక ప్రభుత్వానికి ఇచ్చారు అనేది. ఇది రాజకీయంగా ఎంతవరకు కూటమికి నష్టం కలిగిస్తుంది భవిష్యత్తులో, లేదు ఈ లోపల ఏమన్నా వాళ్ళతో చర్చిస్తారా చూడాలి.